నార్త్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను మీ జేకే. సోదరులారా, సోదరమణులారా, స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో చూస్తే ఈరోజు విషయం ఏంటంటే అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని కూడా ఒక లైక్ చేయమని మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటయ్యా అంటే, రిజిస్ట్రేషన్, భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక మీదట ఒక భూమి ఉంటే సరిపోదు, మరి ఏముండాలి? టైం ఉంటే సరిపోతుందా? కాదు, మరి ఏం కావాలి? డబ్బులుంటే సరిపోద్దా? మీకు అపాయింట్మెంట్ ఉండాలి. అపాయింట్మెంట్ అంటే స్లాట్ బుక్ చేసుకోవాలట. రేపు ఏప్రిల్ 1 నుండి స్లాట్లు బుక్ చేసుకోవాలంట. స్లాట్ అంటే ఫస్ట్ అమ్మాయిని చూడడం, కాయపరుచుకోవడం, పెళ్లి చూపులు, తర్వాత పెళ్ళి అంతా తదంగా 1 గంటలో అయిపోతుంది. కానీ పెళ్లి తదంగా ముందు స్లాట్ బుక్ చేసుకోవాలా, ఎన్ని చేసుకోవాలా అన్నట్టుగా పెళ్లి చూపులు ఎన్ని జరగాలి. అదే తరహాలో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే మీరు ఎక్కడున్నా సరే మీ సెల్ ఫోన్ తీసుకొని ఒక IGRS అని చెప్పి ఒక వెబ్సైటు పెట్టారు. ఆ వెబ్సైట్ ప్రకారంగా తొలి విడతగా విజయవాడ, మన అమరావతి విజయవాడలో కంకిపాడులో తొలి విడత ఈ స్లాట్ని ప్రారంభిస్తున్నారు. ఈ స్లాటు మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వెళ్ళి పొద్దున్నండి సాయంత్రం దాకా మీరు అక్కడే కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేదు. చూపించుకోవాల్సినవి స్లాట్ బుక్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్కి వచ్చి టైంకి వెళ్ళి చూపించుకొని డాక్టర్ గారికి డబ్బులు ఫీజులు కట్టుకొని వచ్చేయచ్చు. మరి స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగా మాకు తెలియదయ్యా. స్లాట్ బుక్ చేసి మీ ఫోన్లో వెబ్సైట్ ఉంటుంది, IGRS అని. IGRSకి సైట్ ఓపెన్ చేసుకొని ఆ సైట్లో మీరు మీ ఆస్తి వివరాలు, మీ పేర్లు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు ఏమేమి ఉన్నాయి అన్ని వివరాలు బుక్ చేస్తే అక్కడి నుండి ఓకే అని ఉదయం 10:30కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5:30 దాకా ఉంటుంది. ఈ స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీకు రిజిస్ట్రేషన్కి ఒక అరగంట ముందు, గంట ముందు మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మీరు సెలవు దినాల్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ముందే ఎవరన్నా బుక్ చేసుకుంటారేమో అని ముందు బుక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫలానా రోజు కావాలంటే ఈ రోజునే బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1కి కావాలి, ఇవాళ 27వ తారీఖు మార్చి 27, ఇవాళే బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంటు. మనం ఎలా అంటే మన ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం కదా 3 నెలల ముందు, 6 నెలల ముందు, 4 రోజుల ముందు. అదే తరహాలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా సరే మీరు స్లాట్లు బుక్ చేసుకొని ఆ స్లాట్ టైంకి మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది. మరి ఇదంతా బాగానే ఉందండి, మరి మేము రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాం, ఆ టైంకి మేము వెళ్ళలేకపోయాం, మరి మా పరిస్థితి ఏంటి? స్లాట్ బుక్ చేసుకోవడానికి రూపాయి ఖర్చు అవ్వదు. కానీ మీరు స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే 100 రూపాయలు ఫీజు కట్టాలి. 100 రూపాయలు మీ అకౌంట్లోని కట్ అవుతుంది. మరి స్లాట్ కావాలి, మరి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మరి మా పరిస్థితి ఏంటి? మళ్ళీ మాకు కావాలంటే మీరు ఈసారి మాత్రం మళ్ళా స్లాట్ బుక్ చేసుకుంటే 200 రూపాయలు ఫీజు కట్టాలి. అర్థమవుతుందా? కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు రైల్వే టికెట్ల లాగా ఏదో హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ ముందు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందే బుక్ చేసుకోవడానికి అలాగే తరహాలో మీరు స్లాట్లు బుక్ చేసుకొని స్లాట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా తొలిసారి ఏప్రిల్ 1 నుండి ప్రారంభించబడింది. మీకు ముందస్తుగా మీరు డబ్బులు ఏమీ కట్టక్కర్లా. మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ స్లాట్ కన్ఫామ్ అయింది, పలానా టైంకి మీకు రిజిస్ట్రేషన్ అన్నారు కదా, 1 గంట తర్వాత మీరు పెట్టుకున్నారు, సోమవారం ఉదయం 10:30కు పెట్టుకున్నారు, లేదా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పెట్టుకున్నారు అని మీరు చెప్తే పెట్టుకుంటే ఆ టైంకి మీరు ఒక అరగంట ముందెళ్ళి మీరు అక్కడ డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని
ఒకరోజు ముందెళ్తేనే అవ్వట్లేదు. చలానా కట్టాలి, డాక్యుమెంటేషన్ రెడీ చేయాలి, అవన్నీ రెడీ చేసి అన్నీ చేస్తే కానీ ముందు ఈవేళ రిజిస్ట్రేషన్ అవ్వదు. అలాంటిది రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోద్దా? ఇప్పుడు చిరంజీవి సినిమా, ఎన్టీ రామారావు సినిమా, నాగేశ్వరరావు సినిమా, నాగార్జున సినిమాలకి ముందుగానే డబ్బులు కట్టి టికెట్లు బుక్ చేసుకొని పెట్టుకుంటేనే ఆ టైంకి, లేకపోతే టికెట్లు దొరకవు. పాత రోజుల్లో మనం ఎలాగానే జేబులోని డబ్బులు తీసి టికెట్ ఇవ్వు బాబు, 4 టికెట్లు తీసుకొని వెళ్ళిపోయి టికెట్లు గేట్ దగ్గర ఉన్నాడు చింపేసి ఇస్తాడు. ఆ చింపగానే తీసుకొని వెళ్ళి సినిమా చూసేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. నేను దాశాన్ రామో కూడా ఏరుండ్రా అని మనువు నిత్యం లేదు ఏకులు రావటం అమ్మద్దని పెద్ద పెద్ద సామెతలు చెప్తారు. దాశాన్ రామో కూడా అంటే ఏరుండ అని అంటే ఆల్రెడీ నేను డబ్బులు దాచేసాను, మనం వేరే కాపురం పెట్టుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు అని అర్థం అన్నమాట. దానికి ఆ టైపులో మనం ముందే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని ఆ టైంలో ఏ క్షణానికి ఏం జరుగుద్దో ఎవరు ఊహించారని అన్న తరహాలో ఉండేది. దానికి ముందస్తుగా బుక్ చేసుకొని రైల్వే టికెట్లలాగా ముందుగా రిజర్వేషన్ చేసుకొని ఆ రిజర్వేషన్ టైంకి నువ్వు రాకపోయినా, నువ్వు వెళ్ళకపోయినా నీ స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే, ఇదే టైంలో ఒక 10 మందికి పెట్టాడు అనుకోండి స్లాట్లు, ఆ 10 మందికి అయ్యే వరకు మీరు కూర్చోవాలి. రాత్రి 8 వరకు మీరు 5కి పెట్టారు, 5:30కి క్లోజ్ అయిపోద్ది. 5:30 క్లోజ్ అయిపోద్ది. మొత్తం అయ్యేవాళ్ళు లేట్ అవుతూ ఉంటుంది. 10:30కి స్టార్ట్ అవుద్ది. మీరు డాక్యుమెంట్ రైటర్లు కూడా 10:30కే వస్తారు. ముందస్తుగా వెళ్ళి ఒక రోజు రెడీ చేసి పెట్టుకొని డాక్యుమెంట్ రైటర్ అంతా రెడీ చేసి పెడితే ఆ రోజు ఆ టైంకి వెళ్ళి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆధార్ నెంబరు, ఫోటోలు అవన్నీ ఇచ్చేసి స్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ మనకి సాధ్యపడవు. ఏంటంటే ప్రభుత్వం ఏదో ఒక కొత్తతనం చేశాము, మేము ఏదో గొప్పతనం చేశాము, ప్రజల్ని కష్టపెట్టట్లేదు, ఎండలో తిప్పట్లేదు అని ఏయో పిచ్చి కుదిరిని తలకు రోకలు చుట్టూ అన్నట్టుగా ఉన్నాయి ఈ వ్యవహారాలు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో ఒకటి ఇస్తామన్న సూపర్ సిక్స్లు ఒకటి కూడా ఇంతవరకు అమలు జరగల. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫ్రీ బస్సులు ఇస్తామన్నారు, ఫ్రీ బస్సులు ఇవ్వలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చెప్పుకునే టైం వేస్ట్ అయితే తప్పితే మీకు అన్నీ తెలుసు. సూపర్ 6లు ఇస్తామన్నారు, ఇంతవరకు అవి జరగల. ఇప్పుడు మాత్రం పనికిరాని పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు చేస్తున్నారు. అక్కడ దేవస్థానాలు పడేశారు అని చెప్పి జగన్ అనడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇదే పని. వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టడం, జగన్ పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ జగన్ తిట్టడం, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇదే పని. అసలు ప్రజాప్రభుత్వం అనేది ప్రజల వద్దకే పాలన అని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజలు చేత ఎంచుకోబడినది ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజలు వాళ్ళని చూసే ఓటేయమని ప్రజల దగ్గరికి వచ్చి, అయ్యా ఓటేయండి బాబు ఓటేయండి అని ముడ్లు కడిగి మూతలు కడిగి మన ఇళ్ళ దగ్గర సందులు ఊడ్చి రోడ్లు ఊడ్చి ఓట్లు వేయించుకొని వాళ్ళు వెళ్తుంటే మాత్రం మనం వాళ్ళకి ఎదురు అవ్వకూడదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు బళ్ళు ఆపేసి కూర్చోవాలి. ట్రాఫిక్లో చచ్చిపోతున్నా సరే, అవతల ప్రాణాలు పోతున్నా వీళ్ళు మాత్రం వెళ్తున్నప్పుడు అరగంట 30 గంట ముందు పోలీసులు హడావుడి చేస్తారు. ఇది మన ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఎక్కడైంది ఇది? ఏమోనండి, మీరే చెప్పాలి. మీ ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి. ఇంటి పన్నులు తగ్గట్లేదు, ఇంటి పన్నులు కట్టట్లేదు. ఇప్పటికే బోల్డన్ని కోట్ల రూపాయలు ఇంటి పన్నులు కట్టాలి, అందువలన ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చాం మేము అంటున్నారు. ఏంటిదయ్యా ఆఫర్ ఇచ్చింది? ఇంటి పన్నుపై గతంలో ఇంటి పన్ను 15% సంవత్సరం పెంచుకొచ్చేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంట వసూళ్ళు అవ్వలేదు అని చెప్పి అవన్నిటికేమో దాని మీద వడ్డీ 50% రాయితీ ఇచ్చారు. అంతకుముందు వడ్డీ లేకుండా కట్టించుకున్నారు చాలాసార్లు, ఇప్పుడు 50% వడ్డీ. ఇదేనండి మీరు ఇచ్చింది రాయితీ? ఏమోనండి, ఏదైనా సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం, మనకి ఇప్పుడు కాదు. మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు ఫోన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్లాటు
బుక్ చేసుకొని మీరు ముందస్తుగా రెడీ చేసుకొని పలానా రోజు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని చెప్పి మీరు చెప్పేస్తే ఆ రోజున ఆ టైంకి మీరు మీ సాక్షులు మీ డబ్బులు అన్నీ తీసుకొని మీరు వెళ్ళిపోతే మీరు రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. సరేనా? అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, IGRS ఈ సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి. రేపు 1వ తారీఖు నుండే మీరు గుర్తుపెట్టుకోండి, రేపు 1వ తారీఖు నుండే ఇది ప్రాసెస్లోకి వస్తుంది. ట్రయల్ రన్ కింద అక్కడ మన కంకిపాడు నుండి స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎంత సక్సెస్ అవుద్దో. ఎనీవే, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మరిన్ని వీడియోలు మీకు తేటానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.